హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం త్రిభుజాలు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. త్రిభుజాలు గూడా ఒక రకంగా బహుభుజులే. బహుభుజులు అంటే పాలిగన్స్ అంటే. పాలిగన్స్ అంటే ఏంటి? ఏ క్లోజ్డ్ ఫిగర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్ మోర్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 సైడ్స్ ఉంటే మనం ఏమంటాం? ట్రయాంగిల్. అదే 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజాలు. 5 ఉంటే పెంటాగాన్, 6 ఉంటే హెక్సాగాన్, 7 ఉంటే హెప్టాగాన్ ఆర్ సెప్టాగాన్, 8 ఉంటే ఆక్టాగాన్, 9 ఉంటే న్యానోగాన్, 10 ఉంటే డెకాగాన్. సో, ఇవన్నీ పాలిగన్స్ అన్నమాట. సో, ఈ త్రిభుజాలు అంటే ఇది గూడా ఒక బహుభుజియే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సైడ్స్. అండ్ ఆల్ పాలిగన్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్. ఇవన్నీ గూడా క్లోజ్డ్ ఫిగర్సే. క్లోజ్డ్ ఫిగర్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఒకటే ఉన్నటువంటి ఫిగర్స్‌ని మనం క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. చూడండి ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయింది. సో, దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఆల్ పాలిగన్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి. రెగ్యులర్ ఫిగర్స్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఇన్ రెగ్యులర్ పాలిగన్స్ ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఇంకా యాంగిల్స్ అన్నీ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారంటే రెగ్యులర్ అంటారు. రెగ్యులర్ అంటే క్రమ బహుభుజి తెలుగులో అయితే. ఇంకా ఇర్రెగ్యులర్ ఫిగర్స్, ఇర్రెగ్యులర్ పాలిగన్స్. ఇట్లా అన్నమాట. క్రమ బహుభుజులు, అపక్రమ బహుభుజులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉన్నప్పుడు ట్రయాంగిల్ అన్నాం కదా! ఇందులో రెగ్యులర్ పాలిగన్ ఏమవుతుంది అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అదే 4 సైడ్స్ ఉన్నప్పుడు 4 సైడ్స్ 4 యాంగిల్స్ ఏమి ఎందులో ఉంటాయి? స్క్వేర్. సో, స్క్వేర్ ఈజ్ ఏ రెగ్యులర్ క్వాడ్రిలేటరల్. అయితే 5 ఉంటే రెగ్యులర్ పెంటాగాన్ అండ్ 6 ఉంటే రెగ్యులర్ హెక్సాగాన్, 7 ఉంటే రెగ్యులర్ హెప్టాగాన్, రెగ్యులర్ ఆక్టాగాన్, రెగ్యులర్ నానోగాన్, రెగ్యులర్ డెకాగాన్ ఇలా అనడం జరుగుతుంది. సో, ఇలా నేమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఓన్లీ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఆర్ 6 టైప్స్. సైడ్స్ ప్రకారం 3 ఉంటాయి. ఇంకా యాంగిల్స్ ప్రకారం 3 టైప్స్ ఉంటాయి సైడ్స్. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. అన్ని భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం. ఓన్లీ 2 సైడ్సే ఈక్వల్ ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ అంటే సమద్విబాహు త్రిభుజం. ద్వి అంటే రెండు భుజాలే సమానంగా ఉంటాయి. ఏ ఒక్కటి కూడా ఈక్వల్‌గా లేకపోతే అంటే అన్నీ వేరు వేరు సైడ్‌లను కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే విషమబాహు త్రిభుజం. 3 భుజాలు వేరు వేరు కొలతను కలిగి ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజాలు. ఇంగ్లీష్‌లో అయితే స్కేలన్ ట్రయాంగిల్స్ అంటాం. అదే యాంగిల్స్ అయితే లెస్ థాన్ 90 డిగ్రీస్ ఉంటే అక్యూట్ ట్రయాంగిల్స్. అంటే అల్పకోణ త్రిభుజాలు. కరెక్ట్ 90 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్‌లీ 90 ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదే గ్రేటర్ థాన్ 90 ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటే అధిక కోణ త్రిభుజాలు. అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజాలు. మామూలుగా మనం త్రిభుజం ఎటువంటిదైనా గానీ అది సమబాహు అయినా, సమద్విబాహు అయినా, విషమబాహు అయినా నార్మల్ ఫార్మ్‌లో ఏరియా ఏముంటుందంటే 1/2 BH. B అంటే ఇక్కడ బేస్. హెచ్ అంటే హైట్. ఇక్కడ హైట్ ఎలా తీసుకోవాలంటే ఈ బేస్‌కి అపోజిట్ వర్టెక్స్ నుండి ఎగ్జాక్ట్‌లీ పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఈ వచ్చేటువంటి హైట్‌ని మనం ఇక్కడ హెచ్‌గా తీసుకోవాలి. సో, 1/2 BH అనేది ఎనీ ట్రయాంగిల్‌కి ఏమవుతుందంటే ఏరియా అవుతుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా! వాటికి నార్మల్‌గా కాకుండా స్పెషల్ ఫార్ములాస్‌ని డిరైవ్ చేయడం జరిగింది. అవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములా నుండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. అన్ని సైడ్స్ ఏముంటాయి? ఏ ఉంటాయి. మామూలు ఫార్ములా ఏంటి 1/2 BH. 1/2 బేస్ అంటే ఏ. అదే హైట్ ఎట్లొస్తుంది? ఇది ఇప్పుడు ఏమవుతుంది? లంబకోణ త్రిభుజం అవునా? రైట్ యాంగిల్. సో, ఇది ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇది ఏ అంటే ఇది A/2. సో, A² = A/2 హోల్ స్క్వేర్ ప్లస్ x² అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలవదు కాబట్టి. సో, A² - A²/4 = x². సో, 4A² - A²/4
ఇట్ ఇంప్లైస్ 3a² 4 అంటే x ఏమవుతుంది √3/2 ఇంటూ ఏ. సో ఇక్కడ హైట్ √3/2 ఇంటూ ఏ. ఇప్పుడు ఫార్ములా ఏమైంది √3/2 2s are 4a². సో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత √3/4a². మామూలుగా మనం 1/2 BH చేయొచ్చు, కానీ అక్కడ బేస్ లేదు, ఓన్లీ సైడ్స్ నుండి మనం ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ ఎనీ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ గివెన్ బై A is equals to NA²/4 cot of 180/n. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎనీ రెగ్యులర్ పాలిగాన్, ఏరియా ఆఫ్ ఎనీ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ గివెన్ బై A is equals to NA²/4 into cot 180/n. మనకి ఇది రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ సైడ్ 3 అని తెలుసు, అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో n is equal to ఎంత ఇక్కడ 3. సో ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 3 into A²/4 cot of 180/3. 3a²/4. 3 1s are 3 6s 60s. Cot 60 అంటే 1/√3. సో √3 క్యాన్సిల్. సో √3/4a². అంటే ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత √3/4a². ఇలా వచ్చిందనమాట కాన్సెప్ట్. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజంకి 2 సమాన భుజాలు ఏ, అనదర్ సైడ్ బి అనుకుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ b/2 b/2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ నుండి మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే a² లెటెస్ట్ టేక్ దిస్ ఈజ్ యాజ్ h² ప్లస్ b/2 హోల్ స్క్వేర్. సో h² a² మైనస్ b²/4. So h² is equals to 4a² minus b²/4. So h ఏమవుతుంది √4a² minus b²/2. మనకి ఏరియా కావాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 BH. సో 1/2 బేస్ ఎంత ఆల్రెడీ b. h అంటే √4a² minus b²/2. దీన్ని సింప్లిఫై చేస్తే b/2 2s are 4 b/4 √4a² minus b². This is the area of isosceles triangle. అంటే సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం b/4 √4a² minus b². నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్కేలన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం తీసుకుందాం. అంటే ఇక్కడ ఏంటి 3 డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి ABC. ఇక్కడ మనకి హైట్ అనేది ఇవ్వలేదు. సో 1/2 BH కాకుండా ఇక్కడ హెరాన్ అనే అతను గ్రీకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. అతను ఇక్కడ ఒక ఏరియాకి అయితే ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. దాన్ని హెరాన్ ఫార్ములా అంటారు. ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంటి a+b+c. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అంటే p/2 దట్ ఈస్ a+b+c/2. దీన్ని ఏమంటారు అంటే ఎస్గా డినోట్ చేసుకున్నాడు a+b+c/2. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఈస్ ఎస్. ఇక్కడ తను ఇచ్చిన ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు √s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ స్కెలన్ ట్రయాంగిల్. దీని గురించి ముందే వివరించినటువంటి భారతీయులు ఎవరంటే బ్రహ్మగుప్తుడు ఇంకా ఆర్యభట్ట. ఈ సూత్రం గురించి ముందే వివరించడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. a,b,c భుజాలుగా గల ఒక త్రిభుజంలో a,b,c భుజాలుగా గల ఒక త్రిభుజంలో అంతర్లిఖించబడినటువంటి వృత్తం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం r ఎంత అంటే r is equal to a/s. ఏని మనం డెల్టా అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ డెల్టా ఇస్ నథింగ్ బట్ వైశాల్యం, ఏరియా అనమాట. ఆల్రెడీ ఏరియా తెలుసా √s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c బై s. దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఇంటర్నల్ సర్కిల్. ఇంకొక ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం గురించి నేర్చుకున్నాం. ABC, బీకి ఆపోజిట్ స్మాల్ b, ఏకి ఆపోజిట్ స్మాల్ a, c అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే 1/2 BH అంటే 1/2. ఇక్కడ బేస్ అంటే a, హైట్ అంటే b, 1/2 AB. ఇక్కడ అకార్డింగ్ టు పైథాగరస్ లా c² ఈజ్ ఈక్వల్స్ టు
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇప్పుడు సి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పెరిమీటర్కి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ అంటే ఏ, బి ప్లేస్లో బి, సి ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదేమో పెరిమీటర్కి ఫార్ములా. పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఇక్కడ ఫార్ములా 1/2 BH. ఇక్కడ ఏమొచ్చిందంటే 1/2 AB. ఈ లంబకోణ త్రిభుజంకి లాక్షణికమైన ఉపపత్తిని వివరించింది ఎవరంటే రెండవ భాస్కరుడు 2. అదే జనరల్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 BH అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 BH అని చెప్పినటువంటి శాస్త్రవేత్త అంటే సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్ ఎవరు అంటే ఆర్యభట్ట. గుర్తుంచుకోండి, ఆర్యభట్ట. లంబకోణ త్రిభుజంలో ఇంపార్టెంట్ ఏంటంటే పైథాగరస్ థీరం. అందులో నుండి మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి, అంటే పైథాగరన్ త్రికములు అంటారు. అంటే అవి 3 సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. మనకి ఆల్రెడీ కొన్ని తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 అంటే ఇది ఏ బి సి అనుకుంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయ్యేలా ఉండేటువంటి ప్రతి సైడ్ ఏబిసి త్రిభుజంగా గల లంబకోణ త్రిభుజంలో ఈ మూడింటిని ఏ కామా బి కామా సిలను ఏమంటారు అంటే పైథాగరన్ ట్రిప్లెట్లు, పైథాగరన్ త్రికములు అని కూడా అంటారు, ట్రిప్లెట్స్ అనమాట. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఎన్ అనేది ఆడ్ అయితే అప్పుడు ఎన్ స్క్వేర్ మైనస్ 1/2 ఎన్ స్క్వేర్ ప్లస్ 1/2 ఉంటుంది. దీన్ని కూడా మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, 2n ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఎన్ స్క్వేర్ ప్లస్ 1. అంటే పైథాగరన్ ట్రిప్లెట్లో ఒక నెంబర్ ఇచ్చి రిమైనింగ్ 2 ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇచ్చిన ఒక నెంబర్ని 2nకి కానీ ఎన్ స్క్వేర్ మైనస్ 1 కానీ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 కానీ ఈక్వల్గా చేసుకొని ఎన్ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ 2 సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఒకవేళ ఎన్ ఈవెన్ ఇచ్చింది అనుకో, డైరెక్ట్ ఎన్ స్క్వేర్ మైనస్ 4/4 ఎన్ స్క్వేర్ ప్లస్ 4/4 అనేది పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణం అంటే తెలుసు, ఒకటి రైట్ యాంగిల్ ఉంటుంది అని. సమద్విబాహు అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉండాలి. సో ఇది ఏ అనుకుంటే ఇది డి అనుకోండి. ఇప్పుడు ఏరియా 1/2 BH కదా, ఇక్కడ బేస్ ఏనే ఉంది, ఇంకా హైట్ కూడా ఏనే ఉంది, కాబట్టి 1/2 ఏ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ ఇంటూ పైథాగరస్ థీరం ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్. సో √2 ఇంటూ ఏ అనమాట. అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఏ. అది ఇప్పుడు సైడ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ డయాగ్నల్ ఇస్తే d/√2 తీసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ప్లేస్లో d/√2 పెడితే 1/2 d²/2. సో దట్ ఈస్ d²/4. అంటే డయాగ్నల్ ఇచ్చినప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఏరియా డైరెక్ట్ d²/4 చేస్తే సరిపోతుంది. అండ్ పెరిమీటర్ ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ a ప్లస్ డి. అవునా, a ప్లస్ a ప్లస్ డి. ఏ పెరిమీటర్ ఏమవుతుంది, a ప్లస్ a ప్లస్ డి. సో 2a ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఏ. సో ఏ కామన్ తీస్తే 2 ప్లస్ √2. దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్, అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రయాంగిల్స్. అన్నీ ఒక దగ్గర రాసుకోండి ఒకసారి. ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ √3/4 ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ b/4 square root of 4a square minus b square. ఏరియా ఆఫ్ స్కేలన్ మూడు డిఫరెంట్, ఇది ఒకసారి స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. నార్మల్ ట్రయాంగిల్లో బేస్ ఇచ్చేసి ఇంకా హైట్ ఇస్తే ఫార్ములా 1/2 BH. So these are the formulas in triangles. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.